నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగం జరిగింది కాదు కీర్తి శ్రీ మోహన్ ఎమ్మాడి గారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులు ఆకలి తీర్చడానికి కీర్తి శ్రీ మోహన్ ఎమ్మాడి గారి కుటుంబ సభ్యులచే కీర్తి శ్రీ మోహన్ ఎమ్మాడి గారి జ్ఞాపకార్థంగా కీర్తి శ్రీమతి అనురాధ ఎమ్మాడి గారి జ్ఞాపకార్థంగా నెలవారీ దాతగా ఈరోజు అన్నగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శ్రీ మోహన్ ఎమ్మాడి గారికి మరియు కీర్తి శ్రీమతి అనురాధ ఎమ్మాడి గారికి వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గభాగం చెందిన మనసారా కోరుకుంటూ నమస్తు మహాంజలి. అలాగే కీర్తి శ్రీ మోహన్ ఎమ్మాడి గారికి కీర్తి శ్రీమతి అనురాధ ఎమ్మాడి గారి జ్ఞాపకార్థంగా ఈరోజు వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభాగం చెందిన మనసారా కోరుకుంటూ నమస్తు మహాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనస్సుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి మోహంలో ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పూజిస్తూ అందరి హృదయంలో నిలిచి మీ భౌతికంగా మానింది దూరమైన మీ మధుర స్థితులు మా మధుర సదాపదం మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభాగం చెందిన మనసారా కోరుకుంటూ నమస్తే మహాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ సిద్ధార్థ్ గారికి, శ్రీమతి రశ్మి గారికి, శ్రీమతి ఉర్మిళ గారికి, శ్రీ మనోజ్ గారికి, శ్రీమతి షర్మిల గారికి, శ్రీ అన్వర్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని మనసారా కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి షర్మిల గారికి, శ్రీమతి ఉర్మిళ గారికి, శ్రీమతి రశ్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులను మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే కీర్తి శ్రీ మోహన్ ఎమ్మాడి గారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ శ్రీరాముని ఆశీస్సులు, అలాగే కీర్తి శ్రీ మోహన్ ఎమ్మాడి గారి ఆశీస్సులు, అలాగే కీర్తి శ్రీమతి అనురాధ ఎమ్మాడి గారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెండేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేసి తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్యాన్ని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినం జరుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు కీర్తి శ్రీ మోహన్ ఎమ్మాడి గారి కుటుంబ సభ్యులు మీరు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ మర్దగాజా, ఫ్రూట్స్ బనానా, అలాగే బగారా రైసు, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. జాగ్రత్త